హాయ్ ఆల్, ఈజీగా టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో కాజు మష్రూమ్ కర్రీ చేసుకుందామా. చపాతీ, బటర్ నాన్, రైస్ ఇలా ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ నేను మష్రూమ్స్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకుంటున్నాను. దీని మీద మట్టి అది ఉంటుంది కాబట్టి ఒకసారి వాష్ చేసుకొని దీని మీద ఉన్న బ్లాక్ లేయర్ అంతా కూడా బాగా రిమూవ్ చేసేయాలండి. ఇలా రిమూవ్ చేయడం వల్ల తినేటప్పుడు ఇసుకలాగా అయితే తగలదండి. మన మసాలా అది రెడీ చేసుకునేసరికి మష్రూమ్స్ అయితే బ్లాక్ గా అయిపోతాయి. సో బ్లాక్ గా అవ్వకుండా ఉండాలంటే మనం కట్ చేసుకున్న ముక్కల్ని నీటిలో అయితే వేసుకొని ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి సాల్ట్ వేసుకొని ఈ మష్రూమ్ ముక్కలన్నీ కూడా వేసి జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి, లేకపోతే వాటర్ రిలీజ్ అయిపోతుంది. అదే పాన్ లో ఇంకో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని బాగా ప్యూరీ లాగా అయితే చేసుకుని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాక ఇందులోకి కారం, ధనియాల పొడి, గరం మసాలా, చిటికెడు పసుపు, జీరా పౌడర్, సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇది మళ్ళా ఆయిల్ రిలీజ్ అవ్వగానే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని మన గ్రేవీకి సరిపడా కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్, గుప్పెడు కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ ఆయిల్ అంతా రిలీజ్ అవ్వగానే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ అంటే కాజు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియోగా నచ్చినట్టయితే లైక్ ఇచ్చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.